మాకు ఒక డిజాస్టర్ అయితే అయింది ఇప్పుడు. అదేంటంటే ఒక ప్లేస్కి వెళ్ళాల్సింది ఇంకో ప్లేస్కి వచ్చేసాం మేము. హలో అందరికీ, ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. సో సండే కదా, ఎక్కడికైనా బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఇవాళ. పీసా నుంచి ట్రైన్లో ఒక 20 minutes ట్రావెల్ చేస్తే లుక్కా, ప్రావిన్స్ ఆఫ్ లుక్కా అని ఒక ప్లేస్ ఉంది. సో దాని పక్కనే తొర్రెదల్ లాగో అని ఇంకో ప్లేస్ ఉంది. ఇక్కడ లేక్ చాలా ఫేమస్ అంట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. మాకెప్పుడూ తెలీదు, నేను మొన్న సోషల్ మీడియాలో స్క్రాల్ చేస్తుంటే కనిపించింది. సో అక్కడికైతే వచ్చేసాం ట్రైన్లో. ఇక్కడ నుంచి ఒక బస్లో వెళ్ళాలి ఆ లేక్కి. బస్కి ఇంకొక 30 minutes వెయిట్ చేయాలి. సో ఒక కెఫేకి వచ్చేసి ఇప్పుడే కాఫీ తాగాము. అలానే మీతో మాట్లాడదామని, మీకు కూడా కొంచెం చూపిద్దాము వెదర్ ఎలా ఉంది. చూడండి ఇలా బయట ఎంత బాగుందో వెదర్. సో యా, ఆ లేక్ మీకు కూడా చూపిస్తాను. సో ఎండ్ వరకు చూడండి ఈ వీడియో. స్టే ట్యూన్డ్. బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. సారీ నాయిస్కి. అదే బస్ స్టాప్. సో ఇప్పుడు మేము వెళ్ళాలి లేక్కి. లెట్స్ గో. లెట్స్ గో. 31 బస్ ఎక్కాలి మేము. బస్ అయితే వచ్చేస్తోంది. ఇదే మన బస్. ఇక్కడ ఇలా ఆపాలన్నమాట చెయ్యి, అప్పుడే ఆపుతారు వాళ్ళు. అయితే ఇదే మాకు ఒక డిజాస్టర్ అయితే అయింది ఇప్పుడు ప్రస్తుతానికి. అదేంటంటే ఒక ప్లేస్కి వెళ్ళాల్సింది ఇంకో ప్లేస్కి వచ్చేసాం మేము. సో 31 బస్ అయితే తీసుకోవాలని చెప్పా కదా. సో కరెక్ట్ బస్ ఎక్కాము దీనికి లేక్కి వెళ్ళడానికి. సో ఎక్కితే సడన్గా గూగుల్ మ్యాప్స్ చూసాం ఎక్కడ దిగాలి స్టాప్ అని, కానీ బస్ ఇంకో డైరెక్షన్లోనే వెళ్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? సరే అక్కడ పక్కన కూర్చున్న వాళ్ళని అడిగితే ఆ లేక్కి ఇంకా 1.5 hour పడుతుంది వెళ్ళడానికి. ఇదే బస్ వెళ్తుంది, కానీ ఇది విఆర్ఏజ్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఒక 1/2 hour వెయిట్ చేసి అందరిని ఎక్కించుకుని మళ్ళీ వాపస్ వెళ్తుంది అనమాట అటువైపు. సో మాకంత టైం ఎక్కడిది, ఆల్రెడీ 2:40 అయిపోయింది టైం. మళ్ళీ 1.5 hour అంటే ఈవినింగ్ అయిపోతుంది, ఎందుకు అనేసి ఇంకా మేము విఆర్ఏజియోలోనే దిగిపోయాము. నాకు ఇటలీలో ఇక్కడ నచ్చేదే అదండి, ఎక్కడ తప్పిపోయినా మనము ఇంకో ప్లేస్కి వచ్చేస్తే ఒక ప్లేస్ బదులు ఆ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విఆర్ఏజియో అనే ప్లేస్ చాలా ఫేమస్. హార్బర్, ఫిషింగ్, ఇక్కడ బీచ్ కూడా ఉంటుంది. చూపిస్తాను మీకు బీచ్. ఇలా అక్కడ కనిపిస్తుంది కదా, అది హార్బర్. సో ఇదైతే బీచ్. ఇక్కడికి వచ్చాము. నేను ఆల్రెడీ విఆర్ఏజియో మీద ఒక వీడియో అయితే చేశాను, కార్నివల్ ఏది విఆర్ఏజియో అని. కార్నివల్ చాలా ఫేమస్ ఇక్కడ. చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను, చూసేయండి. సో చూద్దాం. ఇక్కడ బీచ్లో కొంచెం అవుట్ఫిట్ ప్రాపర్ అవుట్ఫిట్ కాదు, బీచ్కి సూట్ అయ్యే అవుట్ఫిట్ కాదు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. షూస్లో అంతా ఇసుక వెళ్తోంది. ఎంత బాగుందో ఇసుక, బట్ షూస్ లోపలికి అంతా వెళ్ళిపోయింది. సో బీచ్ ఇది. సో సే హాయ్. ఓకే చూద్దామే. లేక్ అయితే మీకు ఇవాళ చూపించలేను, ఐఎమ్ సారీ. బట్ బీచ్ని ఎంజాయ్ చేద్దాం కొంచెం మన వల్ల అయినంత వరకు. మ్యాట్ లేదు, ఒక మంచి అవుట్ఫిట్ లేదు బీచ్కి సరిపడంత. ఇక్కడ కూర్చోడానికి
ప్లేస్ లేదు, కూర్చుంటే ఇసుక మీద కూర్చోవాలి, డ్రెస్ అంతా పాడవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లెట్స్ సీ. నాకు ఏడుపు వస్తుందిరా. యాక్చువల్లీ వాళ్ళ పొద్దున మరీనాది పిసా అని పిసా బీచ్కి వెళ్దాము అనుకున్నాము. బట్ బీచ్లో అలా ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగుంటుందనేసి ఆగిపోయాము. సరే వేరే అంటే ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం బిజీగా ఉండే, సో వేరే ప్లేస్కి వద్దామని ఇలా ప్లాన్ చేసుకుంటే we have ended up again in the beach. All right, it's all right. వచ్చింది, ప్లేస్ అయితే బాగుంది. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. బాగుంది కూర్చోడానికి, చిల్ చేయడానికి. వెరీ గుడ్. దూకుతున్నారు పిల్లలు. వీళ్ళు చూడండి ఎంత మంచిగా పిల్లలు హాయిగా నీళ్ళ లోపల దూకుతూ ఉన్నారు, స్విమ్ చేస్తూ. చిన్నప్పుడు మాకైతే నీళ్ళ దగ్గరికి వెళ్తే కాళ్ళు ఇరక్కొడతా అనేవాళ్ళు మా అమ్మ నాన్న. సో అలా స్విమ్మింగ్ కూడా రాలే నాకు. నేర్చుకుంటా, ఇక్కడ ఉన్నప్పుడే నేర్చేసుకుంటా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే పద్మశ్రీ అని టైప్ చేసి 555555కి SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. నీకు వచ్చా స్విమ్మింగ్? నాకు అస్సలు రాదండి అంటాను, కానీ ఒక ప్రో స్విమ్మర్. అడగండి ఎవరినైనా నా ఫ్రెండ్స్ని. అప్పుడప్పుడు మైకేల్ ఫెల్ప్స్తో నేను కాన్వర్సేషన్ కూడా చేస్తుంటాను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చేపలు పడుతున్నారు ఇక్కడ, చేపలు. ఫిషెస్కి, సీ ఫుడ్కి చాలా ఫేమస్. సో ఇలా ఈ తాత అయితే ఎంత చిల్లుగా పడుతున్నాడు చేపలు. ఒకటి గుర్తుకొచ్చింది, ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో అంతా ఖాళీగా వాళ్ళ ఫిషింగ్ పనులు అని ఇలా అంతా ఖాళీగా ఉంది కదా, కూర్చోడానికి అంత ప్లేస్లు అంతా ఉంటాయి. అదే మన దగ్గర అయితే ఇలా ఖాళీగా ఉంటే మన ఒక పానీపూరి బండో లేకపోతే బేల్పూరి బండో, ఇలా మిర్చి బజ్జీలో, అప్పడాలో అలా ఏదో ఒక స్టాల్ ఉంటుంది, స్వీట్ కార్నో. సో యా, నాకు ఆ లైఫ్ స్టైల్ చాలా ఇష్టం. అంతేగా. ఇక్కడ మళ్ళీ ఫిషింగ్ చేస్తూ ఉన్నారు అందరూ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్.
ఇది ఎండ్ పాయింట్ ఈ బీచ్ది. సో ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందని చూడ్డానికి వచ్చాము. ఎలా ఉంటుందో మాకు కూడా తెలీదు. సో చూసేద్దాం. గాలి చాలా బాగుంది. వీఆర్ ఎంజాయింగ్ అవర్ వ్యూ. చూపిస్తాం. ఆ వ్యూ ఇలా ఉంది. అక్కడ విఆర్ఏజిఓఎల్ కార్నివాల్ అని రాస్తుంది కదా, దాని యువతలే, ఆ కాంపౌండ్ యువతలే కార్నివాల్ జరుగుతుందన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆ వీడియో చూడకపోతే చాలా ఫన్ ఉంది ఆ వీడియోలో. సో ఇప్పుడే చూసేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఆల్రెడీ. సో క్లిక్ చేసి చూసేయండి. నచ్చితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. రిగ్రెట్స్ అయితే లేవు. ఒక ప్లేస్ మిస్ అయింది అని. నెక్స్ట్ టైం వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ అన్ని 10-20 minutes దూరంలోనే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి. సో యూ కెన్ గో ఎనీ టైమ్. దట్ ఐ థింక్ వాటో వాట్ వీఆర్ గోయింగ్ బ్యాక్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది వర్త్ వర్మ. వర్త్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇక్కడ డిఫరెన్స్ ఒకటి చూసాను పీసాకి విఆర్ఏజిఓకి. పీసా బస్సులు కొంచెం సిటీ బస్సు లాగా ఉంటాయి. పెద్ద మాట అన్నాడు సరాడు. కానీ ఇవి ఏవో టూర్ బస్సెస్ లాగా ఉన్నాయి చూడ్డానికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాగా నడిచి టయర్డ్ అయిపోయాము. నాకైతే చాలా ఆకలేస్తుంది. కానీ నాకు తినడానికి ఒక ప్లేస్ కూడా దొరకట్లేదు. ఇక్కడ అన్ని సీ ఫుడ్ ప్లేసెసే ఉన్నాయి. వెతుకుతున్నాం ఒక పిజ్జేరియాలో పిజ్జా అయినా తీసుకుందామని. బట్ లెట్స్ సీ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నీకు ఆకలేస్తుందా? ఇద్దరికి ఆకలేస్తుంది. రెస్టారెంట్ ది స్టిఫానో అని ఉంది. కానీ ఇక్కడ ఏం దొరుకుతుందో తెలీదు. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ మెనూలో కూడా ఓన్లీ సీ ఫుడ్. ఇవాళ చాలా అయింది వాక్. నాకు యాక్చువల్లీ వాకింగ్ ఇష్టము. ఇటలీకి వచ్చిన తర్వాత అయితే నేను చాలా అంటే చాలా నడుస్తున్నా, విచ్ ఐఎమ్ లైకింగ్. సో ఇట్స్ ఓకే. బట్ మధ్యలో ఏమన్నా ఫుడ్ లేకపోతే ఇలా రిఫ్రెష్మెంట్స్ ఏమైనా ఉంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓకే. ఐఎమ్ ఎంజాయింగ్ ద వాక్. టయర్డ్ అయ్యాము బట్ ఇది మాకు నార్మల్. అసలు యూట్యూబ్ ఇంట్రెస్ట్ అంతా ఇదిగో ఇక్కడ మా ఆయనది. నాకు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండే అంటిల్ ఐ స్టార్టెడ్. బట్ స్టార్ట్ చేసిన తర్వాత అడిక్ట్ అయిపోయాను నేను. ఎప్పుడు వీడియోస్ చేస్తాను, ఎప్పుడు వాయిస్ ఓవర్లు ఇస్తాను అని చాలా బిజీగా ఉంచుతోంది నన్ను, విచ్ ఐఎమ్ రియలీ లైకింగ్. బట్ ఆల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. తనకి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు ఉంటుండే. బట్ వర్క్ వల్ల ఎప్పుడు స్టార్ట్ చేయలేదు.
ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోతాడు. ఆల్సో ఇది ఒక ప్రమోషన్ క్లిప్, అంటే సెల్ఫ్ ప్రమోషనే. మా ఆయన ఒక క్రికెట్ యాప్ కూడా బిల్డ్ చేశాడు, క్రిక్ విజార్డ్స్ అని. నేను ఎప్పుడు స్టోరీస్లో పెడుతూ ఉంటా, మీరు చూసినట్టయితే. సో అది చాలా బాగా డెవలప్ అయితే అయింది ప్రస్తుతానికి. ఐపీఎల్ నడుస్తుంది కదా, సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఐపీఎల్ యాజ్ ఆఫ్ నౌ. సో దాని గురించి ఇంకొక వీడియో అయితే నేను స్పెషల్గా చేసి పెడతాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సార్. అండ్ మీన్ వైల్ www.ipl.crickvizards.comకి వెళ్ళి మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్కి ఓట్ చేసి హ్యావ్ ఫన్, సపోర్ట్ చేయండి. సో నేనైతే ఓ వీడియో అయితే చేస్తాను, కింద ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను వెబ్సైట్ నేమ్. సో హ్యావ్ ఫన్. ఫైనలీ we are at the station. Finally we are at the station. స్టేషన్లో మాకైతే కెఫే దొరికింది. ఇక్కడ బార్ అంటే మన బార్ కాదు, కెఫే అని అర్థం. వేసేసాడు, బాగా వేసేసాడు. So let's go to cafe and have some coffee or చూద్దాం ఏమైనా తినడానికి ఉందేమో అని. సో స్టేషన్కి వచ్చేస్తే మాకు ఇక్కడ ఒక కెఫే కనిపించింది ఫైనలీ. మాకు ఇంకా 1 hour టైం ఉంది ట్రైన్కి కూడా, టైం పాస్ చేయాలి కాబట్టి ఇంకా కెఫేకి వచ్చేసి కాఫీ తీసుకున్నాం. నేను కెఫే జిన్సెంగ్ తీసుకున్నాను. కెఫే జిన్సెంగ్ అంటే తెలియకపోతే నేను దీని మీద ఒక షార్ట్ కూడా తీశాను. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మా ఆయన క్యాపుచినో తీసుకున్నాడు యాజ్ ఆల్వేస్. సో ఇది తాగుతూ let's spend some time here in the station. తాగి చూద్దాం ఎలా ఉందో. అస్సలు బాలేదు. ఇట్స్ ఆల్ రైట్. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. చాలా చాలా బ్యాడ్గా ఉంది. జస్ట్ వాటర్లో జిన్సెంగ్ పౌడర్ వేసినట్టుంది. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలాంటివి తప్పదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? మన ట్రైన్ వచ్చేసింది. లెట్స్ గో బ్యాక్ టు పీసా. సో వీఆర్ బ్యాక్ టు పీసా. ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతుందో అసలు పిజ్జాకి వస్తే. ఇది ఇవాల్టి ఒక ఫన్ వ్లాగ్. మీరు చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఫన్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.